రాజస్థాన్ రాకముందు వరకు కూడా 'కలేజా' మూవీ చూసి నేను రాజస్థాన్ అంటే ఇట్లానే ఉంటుందని ఫిక్స్ అయిపోయాను. కానీ రియాలిటీకి సినిమాలో చూపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు ముందు వరకే రాజస్థాన్ వచ్చిన తర్వాత అదంతా వేరనమాట. ఇక్కడ అలా ఏముండదు. మనకులాగే సిటీస్ ఉంటాయి, ఇళ్ళుంటాయి అంతా ఉంటుంది. 'కలేజా' మూవీలో చూపించినట్టు ఎడారిలో అక్కడొక ఇల్లు అయితే ఉండదు. అయితే బ్యాంగిల్స్ షాపింగ్ కోసమని వచ్చాను నేను ఇంత దూరం. ఇంటికి వెళ్ళి 7 మంత్స్, 8 మంత్స్ అయిపోతుంది. ఇంటికెళ్దామని డెసిషన్ తీసుకున్నాము. అందుకని చెప్పి ఇట్లా షాపింగ్‌కని వచ్చాను. బ్యాంగిల్స్ లేవు. ఇంటికెళ్తున్నాను కదా అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ అనేవి బాగా ట్రెండ్లీగా ఉన్నాయి కదా! ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పి నేను కూడా తీసుకున్నాను. నాకు చాలా నచ్చాయి. ఎందుకో ఇవి చూడంగానే భలే లుక్ అనిపించింది. అలాగే శాండిల్స్ కూడా తీసుకున్నాను. రాజస్థాన్ స్పెషల్ అనమాట. ఈ చెప్పులే ఇక్కడ యూజ్ చేస్తారు ఎక్కువ. మన సైడ్ ఎండలు ఎలా ఉన్నాయేమో కానీ రాజస్థాన్‌లో మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడే 45 డిగ్రీస్‌కి వెళ్ళిపోయింది ఎండ స్టార్టింగ్‌లోనే. మాకిక్కడ అక్టోబర్ దాకా ఉంటుంది ఎండాకాలం. చాలా ఎండలుంటాయి. అందుకే చెరుకు రసం తాగుదామని ఇక్కడ ఆప్ చేశారు మా హస్బెండ్. నాకు చెరుకు రసం తాగే కంటే ఇలా తినడం అంటేనే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నాననమాట. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. చిన్నప్పుడు ట్రాక్టర్‌లో వస్తే విరుచుకొని తినటమే తెలుసు కానీ కొనుక్కొని తినడం ఎప్పుడూ తెలీదు. ఇక్కడికొచ్చాక కొనుక్కొని తాగి తినాల్సొస్తుంది. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు అప్డేట్ రావడం కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.